హాయ్ అందరికీ. ఈరోజు రెసిపీ ఏంటి అంటే పప్పు గారెలు. సో నేను మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పప్పు గారెలు చేసింది. సో దానికోసమని ముందుగానే 3 రకాల పప్పులు కూడా ఒక 2 అవర్స్ ముందే నానపెట్టుకుంది. పెసరపప్పు, శనగపప్పు, అలాగే బొబ్బర్లు లేదంటే అలసందలని కూడా అంటారు కదండి అవి. అన్నీ కూడా ముందు ఒక 2 అవర్స్ ముందే నానపెడితే అవి మంచిగా నానిపోతాయి అలా. సో నానిన వాటిని ఒక మిక్సీ జార్లో సరిపడా పచ్చిమిర్చీలు, అలాగే మనం ముందుగా నానపెట్టుకున్న పప్పు ఫస్ట్ మొత్తం ఒకటేసారి మిక్సీ అయిపోద్దేమో అని చెప్పేసి అమ్మ మొత్తం వేసేసింది. తర్వాత ఆ మిక్సీ ఒకేసారి అవ్వదని చెప్పేసి మళ్ళీ కొన్ని తీసేసింది అందులో నుంచి. 2 బ్యాచెస్ కింద పట్టింది. సో దాంట్లోనే కొన్ని తీసేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి అలాగే సాల్ట్ కూడా వేసింది. అవన్నీ ఒకసారి మిక్సీ పట్టాము. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొన్ని ఉంచుకున్నాం అలాగే చూడండి నెక్స్ట్ బ్యాచ్కి. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసాము. ఇలా పసుపు కూడా యాడ్ చేసి కొంచెం జీలకర్ర కూడా వేసింది. అవన్నీ కూడా మిక్సీ పట్టేసి ఒక బౌల్లోకి తీసుకున్నాము ఒకసారి పట్టిందంతా కూడా. సో ఈ పప్పు గారెల్లోకి ఏంటంటే మనం పైనుంచి ఆనియన్స్ అనేవి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకని చిన్న చిన్న పీసెస్ లాగా ఆనియన్స్ అనేది కట్ చేసుకొని పైనుండి వేయడానికి అని చెప్పేసి దాంట్లో వేసాను. ఆ తర్వాత కట్ చేసి ఇస్తే మా అమ్మ అందులో యాడ్ చేసింది. అలాగే నెక్స్ట్ బ్యాచ్లో ఉన్న పప్పులు కూడా మళ్ళీ ఇంకోసారి కూడా మిక్సీ పట్టాము. అలాగే దాంట్లో కొన్ని ధనియాలు అనేవి యాడ్ చేశాను. మనం ధనియాలు వేసుకున్నా బాగుంటుంది, లేదంటే మీరు ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. ధనియాలు వేసుకుంటే ఏంటంటే మనకి అవి మొత్తం మనం మెత్తగా మిక్సీ పట్టుకోం కదా, కాస్త కచ్చాపచ్చాగా పట్టుకుంటాం కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి మొత్తం కూడా ఒక దగ్గర వేసి ఇలా కలుపుకున్నాము. ఇలా మొత్తం కలిపేసింది అమ్మ మంచిగా నీట్గా. ఎందుకంటే మనం ఫస్ట్ బ్యాచ్లో వేసినప్పుడు ధనియాలు వేయలేదు కదండి, మళ్ళీ తర్వాత వేసాం కదా, అన్నీ కలిపి మంచిగా ఆ రెండు కూడా మిశ్రమాన్ని అంతా కూడా మంచిగా కలిపింది. ఓ పక్కన స్టవ్ పైన మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసి ఒక కడాయి పెట్టేసి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసింది. అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మనం ఒక గారెకి సరిపడా పిండి అనేది తీసేసుకొని మన చేతి పైన గారెలాగా చేసేసుకొని ఆ వేడెక్కిన ఆయిల్లో అంటే కడాయిలో ఈ గారె అనేది వేయాలి. ఒకసారికి 3-4 వరకు మనకి ఫ్రై చేసుకోవచ్చు. మేము పెద్దది పెట్టుకున్నాం కాబట్టి కాస్త. సో అమ్మ ఇలా గారెలు అనేవి చేసి అందులోకి నూనె అంటే మనకి బాగా కాగిన నూనెలోకి వేసింది. సో మనకి వెంటనే ఎక్కువ ఫ్లేమ్ పైన గారెలు వేస్తే మనకి బాగా మండిపోతుంది చేతి అనేది. ఫ్లేమ్ కొంచెం తక్కువ పెట్టి ఒక్కొక్క గారె అనేది వేసుకొని కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఫ్లేమ్ అనేది పెంచుకోండి. అప్పుడు మంచిగా ఫ్రై అవుతాయి. పప్పు గారెలు కదండి, కాస్త మనం మెల్లిగానే వేయించుకోవాలి, ఫాస్ట్గా వేగవు. మంచిగా మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి. ఫస్ట్ వేసిన గారెలు కలర్ అనేది చేంజ్ అయిపోయాయి చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో అలా చేంజ్ అయిన గారెలు అనేవి మనకి అంటే ఫస్ట్ వేసినవి అయిపోయినాయి, తర్వాత వేసిన వాటిని రొటేట్ చేస్తున్నాం చూడండి ఇక్కడ. సో ఆ ఫస్ట్ వేసినవి తీసేసి ఒక పక్కన బౌల్లోకి తీసుకున్నాము. ఈ గారెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి వేడివేడిగా ఉన్నప్పుడు. వీలైతే మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ మీ అందరికీ ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్స్లో తెలియజేయండి. ఎంతైనా అమ్మ చేతి వంట చాలా బాగుంటుంది కదా అండి.